అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఖరీఫ్ రైతుపై వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించి సుమారు 5,000 మంది రైతులు నమోదు చేసుకున్నారని అన్నారు. ఇప్పటికే 2,200 క్వింటాల వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలను సద్వినియోగం చేసుకుని రైతులు విత్తనాలు వేయాలని సూచించారు. అలాగే త్వరలో ట్రాక్టర్లు, డ్రిప్ పరికరాలు, స్ప్రింక్లర్లను రైతులకు అందజేస్తామని చెప్పారు. స్వయంగా వచ్చి రైతులకి ఎమ్మెల్యే గారు నల్లకుంట కాంతమ్మ గారికి నెక్స్ట్ శంకరప్ప గారు రావాలి. ఖరీఫ్ 2024 సంవత్సరానికి గాను ఈరోజు వేరుశనగ మరియు కందులు ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి మన జిల్లాలోనే మనమే మొదటగా ఇస్తున్నాం. అంటే ఇది ఎందుకంటే మనం రైతులు ఇక్కడ మన ప్రాంతంలో చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వర్షాలు కూడా కొన్ని పడ్డాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా వచ్చాయి కాబట్టి ఇద్దరు ఎత్తుకుండే సమయం వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు మనం కొంత విత్తనాలని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 5,000 మంది రిజిస్టర్ చేసుకుంటే ఇప్పుడు 2,200 మంది 2,200 క్వింటాలు మనకి రెడీగా ఉన్నాయి. మిగిలిన కూడా త్వరలో వస్తాయని కూడా జేడీ గారు చెప్తున్నారు. మనం ఎందుకంటే మనం ముఖ్యంగా మన ప్రభుత్వం వ్యవసాయం ఎవరైతే ఉన్నారో వ్యవసాయం పైన రకరకాలుగా అన్ని ప్రోత్సాహకాలను కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ట్రాక్టర్లు కూడా వస్తున్నాయి. ట్రాక్టర్లతో పాటు స్ప్రింక్లర్లు కావచ్చు, ఇతర అన్ని కూడా హార్టికల్చర్ సంబంధించి కూడా మన కాన్స్టిట్యున్సీకి చాలా వరకు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే మనం రైతులకు ఎప్పుడైతే ప్రోత్సహిస్తామో అవన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయని మనందరికీ తెలిసిన సత్యం. గడిచిన 5 ఏళ్ళు 19 నుంచి 24 వరకు కూడా ఏ ఒక్క రైతుకు కూడా ఒక స్ప్రింక్లర్ కావచ్చు లేదా ఇతరత్ర వస్తువులు ఏవి కూడా ఇవ్వకపోవడం, లాస్ట్ కి కరెంటు మోటార్లు సప్లై చేస్తూ కూడా రైతులకు ఇవ్వాల్సిన మోటార్లు కూడా అమ్ముకొని ఆనాటి మంత్రి నేటి మాజీ మంత్రి రకరకాలుగా రైతులు కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. చాలా చోట్ల మోటార్లు కూడా రాకుండా అక్కడికక్కడే అమ్ముకోవడం జరిగింది. వాళ్ళపైన కేసులు కూడా బనాయించడం జరిగింది, ఎవరైతే మోటార్లు అమ్ముకున్నారో వాళ్ళపైన. అలాంటి ప్రభుత్వం మన ప్రజలందరూ సర్కారం ముఖ్యంగా రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని సాగనంపడం జరిగింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, రైతు ప్రభుత్వం వచ్చింది. అన్ని విధాలుగా రైతుకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖరీఫ్ 2024 సంవత్సరానికి గాను ఈరోజు వేరుశనగ మరియు